హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మీనా ముక్తేశ్వర్. పునర్జన్మ ఈరోజు 22వ భాగం చదువుకుందాం. కథలోకి వెళ్ళిపోదాం. విక్రమ్ గారి గురించి గాంధీ ఆలోచిస్తూ ఉన్నాడు. విక్రమ్ మొదటగా పెళ్లి చేసుకున్న ఆ అమ్మాయి ఎవరు? ఆమెతో ఇతర దేశాలు ఎందుకు వెళ్ళారు? దీనికి సమాధానం రావాల్సి ఉంది. అంటే ఇప్పుడు ఫోన్ రికార్డులు వస్తే కానీ అసలు అనిత భర్త వినోద్ చావుకి కారణం ఏమిటో తెలిసే అవకాశం ఉంటుంది. కేసు గురించి పూర్తిగా ఆలోచనలో ఉన్న గాంధీ గారికి, సార్, ఫోన్ రికార్డ్స్ మొత్తం వచ్చాయి అంటూ ఇచ్చి వెళ్ళాడు బాయ్. ఆ విషయాలు క్లారిటీగా పొందుపరిచి ఇమ్మని తన అసిస్టెంట్స్కి ఇచ్చాడు గాంధీ. ఇంతలో గాంధీ గారికి ఫోన్ వచ్చింది. నమస్తే గాంధీ గారు అంటూ నవ్వుతూ పలకరించారు విశాల్ దత్తా గారు. నమస్తే, చెప్పండి అన్నారు గాంధీ. ఏమిటి విపరీతమైన చురుకుగా పనిచేసేస్తున్నట్టున్నారు? ఆశామౌళి కేసులో ఎంతవరకు పురోగతి సాధించారో అంటూ వెటకారంగా నవ్వాడు. ఇంచుమించు సగం దూరం పైన సాగింది అనిపిస్తుంది. అందుకే మిమ్మల్ని కూడా ఒకసారి మీట్ అవ్వచ్చు అనుకున్నాను. మీ దగ్గరకు రాకుండా ఎలా ఉంటాను అన్నారు అలాగే నవ్వుతూ గాంధీ. ఆశామౌళి హత్య కేసు ఇన్వెస్టిగేషన్ కోసం ఎంతో ఎంతో ధైర్యవంతులు కూడా ముందుకు రాలేదు. మీరెందుకు ఇంతలా ఆసక్తి చూపిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఏం ఆశిస్తున్నారు మీరు అన్నాడు విశాల్ దత్త. స్వార్థం లేని నిజాన్ని ఆశిస్తాను. నేనంతకు మించి ఏమీ ఆశించను. నాకు ఈ కేసు ఎవ్వరూ అప్పగించలేదు. నాకేమీ ₹1 కూడా రాదు. డబ్బు కోసం గడ్డి తినే వృత్తిలో నేను లేను అన్నాడు దర్పంగా గాంధీ గారు. నాకు తెలిసి మీలాంటి వాళ్ళు కోటికొకరు కూడా ఉండరేమో. అంతే, మిగిలిన వాళ్ళంతా ₹1 కోసం గడ్డి తింటున్నారు కదండీ బాబు అన్నాడు విశాల్ దత్త. అవన్నీ నాకు తెలియదు. నేను ఫిలాసఫర్ని కాదు. అందరినీ ఉద్ధరించేయాలి అని నేనెప్పుడూ అనుకోను. అలాగే సమాజాన్ని స్వార్థం కోసం నాశనం చేసే అంత దరిద్రుణ్ణి కూడా కాదు. బిజీగా ఉన్నాను. ఆశామౌళి గారి కేసు గురించి కీలకమైన విషయాలు తెలిసే అవకాశం ఉన్నది ఇప్పుడే అన్నారు గాంధీ గారు. ఆ కీలక నిర్ణయాలు ఏవో ఇంకో గంట ఆగితే మాకు నిదర్శనాలు వస్తాయి అంటూ నవ్వుతూ ఫోన్ పెట్టేశాడు విశాల్ దత్త. సార్, ఇవిగోండి, అన్నీ పొందుపరిచాను అని తీసుకొచ్చాడు ఫోన్ రికార్డ్స్ అన్నీ కూడా. చిన్ అని ఉన్న నెంబర్ తీసి, ఆశామౌళికి ఎక్కువ కాల్స్ ఉన్నాయే, అదే నెంబర్ నుండి వినోద్కి ఫోన్ కూడా వెళ్ళినట్లు ఖచ్చితంగా నిరూపణ అయ్యింది. అంటే వినోద్ హత్య కేసులో విక్రమ్కి సంబంధం ఉన్నట్టు తెలుస్తుంది. వినోద్ని చంపాల్సిన అవసరం అసలు ఎందుకు వచ్చింది? విక్రమ్కి అనిత అంటే చాలా ఇష్టం. అయినా కూడా ఇంకా ఏదో కారణం ఉంది అనిపిస్తుంది. ఈ విషయాన్ని మనం లాగితే కొన్ని నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది అనుకున్నారు గాంధీ. మరిన్ని విషయాలు తెలియాలంటే అసలు అక్కడికి వెళ్ళాలి అని పైకి లేచారు గాంధీ. స్టేషన్కి సంబంధించిన విషయాలను అప్పగించాల్సిన వారికి అప్పగించి బయటకు నడిచారు గాంధీ గారు. 2 అసిస్టెంట్స్ని తీసుకొని తాను వెళ్లాల్సిన చోటుకి బయలుదేరారు. మార్గమధ్యంలో చాలా ఫాస్ట్గా ఒక ఆయిల్ ట్యాంకర్ లారీ అనుకోకుండా కనపడని దారిలో నుండి వేగంగా వచ్చేసింది. గాంధీ గారి వాహనాన్ని ఢీకొట్టబోయింది. అంతే, గాంధీ గారు మెరుపు వేగంతో తన జీబ్ని ఒక పక్కకు తిప్పేశారు. ఆయన ఆ జీబ్ తిప్పిన విధానానికి ఆయనతో వెళ్ళిన పోలీసులు ఆశ్చర్యానికి భయానికి లోనయ్యారు. 1 సెకండ్ వ్యవధిలో ఆయన అంత ఎలర్ట్ అవ్వబట్టి సరిపోయింది. లేకపోతే ఎంత ప్రమాదం జరిగేది, స్పాట్లోనే అయిపోయేవాళ్ళం అనుకున్నారు. గాంధీ గారి జీప్ చెట్లలోకి వెళ్ళిపోయింది. చుట్టూ 4 మనుషులు వచ్చేశారు. బలవంతులు, భారీకాయులు వికృతంగా నవ్వుతూ ఉన్నారు. వారి చేతుల్లో కత్తులు, గన్నులు అన్నీ ఉన్నాయి. ఈ కేసు ఇక్కడి వరకు ఆఫ్ చేయటం చాలా మంచిది మీ ప్రాణాలకు. తెలుసా, మీరు ఒప్పుకునే పని అయితే దీని మీద సంతకం పెట్టండి. అసలు ఈ విషయంలో జోక్యం చేసుకోను అని. అందులో కొంత మేటర్ ఉంది. మానసికంగా సరైన వ్యక్తి కాదు అన్నట్లు సాక్ష్యం అని రాసి ఉంది అందులో. అది చూసి గాంధీ గారు నవ్వేశారు. చాలా తెలివితేటలు ఉపయోగిస్తున్నారా ఈ మధ్యన. కేసు నుండి తప్పుకోకపోతే నన్ను మెంటల్ హాస్పిటల్లో పెడతారా? అబ్బో, చాలా భయమేస్తుందే. పేరుకు గాంధీనే కానీ అహింసావాదిని మాత్రం కాదు. ఆనాడు ఆయన అహింసావాదిగా ఉండి చేయించాడు అంటే సైకోల వంటి విలనిజం లేదు అప్పుడు. ఇప్పుడు ఆయన సిద్ధాంతాలు ఉంటే చెప్పకూడదు అంటూ గాంధీ గారు మాట్లాడుతూనే ముష్కరులతో యుద్ధం ప్రారంభించారు. పోలీసులు కూడా వారిని గన్నులతో ఒక పక్కకు తీసుకువెళ్ళి పోరాడుతూ ఉన్నారు. ఒకడు విషం పూసిన కత్తితో గాంధీ గారి శరీరంలో దించడానికి
చాలా ప్రయత్నిస్తున్నాడు. కత్తి ఉన్న అతని చేతిని అతి వేగంగా బలంగా మెలిపెట్టి అతని శరీరంలోకి గుచ్చటానికి ప్రయత్నించినట్లు చేసి దూరంగా పడేశారు గాంధీగారు. మరొకడు గన్ను తీసుకొని కాల్చేలోపే వాడిని మణికట్టు మీద షూట్ చేశారు. అంతే, వాడు గన్ను వదిలేసి విపరీతమైన బాధతో కింద పడి పొర్లుతున్నాడు. అందరినీ పట్టుకొని వారి దగ్గర ఉన్న ఆయుధాలు, పవర్ఫుల్ డ్రగ్స్, ఇంజెక్షన్స్ అన్నీ స్వాధీనం చేసుకొని ముందే ఫోన్ చేయటంతో వారి బెటాలియన్ దిగింది. హాస్పిటల్లో పడేయండి, కత్తికేదో రాసి మరీ తీసుకొచ్చాడు, అన్ని రకాల విష ఆయుధాలు తీసుకొచ్చారు. ఇంత ప్రాణాంతకమైన పవర్ఫుల్ డ్రగ్ ఎక్కడి నుండి వస్తుంది? ఇది ఎవరి దగ్గర నుండి వచ్చింది? మొత్తం నాకు డీటెయిల్స్ కావాలి అంటూ చాలా సీరియస్గా చెప్పారు గాంధీ గారు. టైం చూసుకున్నారు. అబ్బో, అరగంట పైనే ఫైట్ చేయాల్సి వచ్చిందే. ఏముంది, రకరకాల మారణాయుధాలు తీసుకొచ్చారు. తప్పించుకొని ఒక్కొక్కరికి కోటింగ్ ఇచ్చేసరికి ఇంత టైం పట్టింది అనుకొని నవ్వుకుంటూ గాంధీ గారు తన గమ్యానికి బయలుదేరారు. వినోద్ గురించి వాకప్ చేశారు. వినోద్ చాలా గొప్ప మనిషి అని తెలిసింది. గాంధీ గారికి ఒక విషయం అర్థమైంది. మంచి చేసి సమాజాన్ని ఉద్ధరించాలి అనుకున్న ప్రతి వ్యక్తికి ఎన్నో రకమైన విపరీతమైన ఇబ్బందులు ఎదురయ్యాయి. చూస్తే శంకర మౌళి గారు కోట్లకు వారసులైనా కానీ అతని దగ్గర కన్నింగ్ నేచర్ లేదు. కావాలంటే నదియా మౌళిని ఉంపుడుగత్తెగా ఉంచుకోవచ్చు ఆయన. కానీ భారీగా మంచి స్థానాన్ని ఇచ్చి ఆమెకు భద్రత కూడా కల్పించారు. చచ్చిపోయిన భార్య బిడ్డలకు వారి జీవితకాలం రక్షణ ఉండాలి అని ముందే ఆయన వారికి నెల నెల మనీ ఒక అకౌంట్లో నుండి వారికి వెళ్ళేలా ప్లాన్ చేసి రక్షణ కల్పించారు భార్య బిడ్డలకు. ఒక రకంగా ఆ వయసులో ఆయన పొందే సుఖమేముంది? భార్యతో స్వార్థం లేని తత్వమే కనిపించింది. అంటే నదియా మౌళిని కాపాడాలి అన్న ఉద్దేశం ఎక్కువగా ఉంది. ఫీల్డ్లో కూడా ఆయనకు ఎవరితోనూ సంబంధాలు ఉన్నట్టు ఎక్కడా ఒక మాట కూడా లేదు. నదియా మౌళి గారి మీద విపరీతమైన ప్రేమ, ఆమె అప్పటి అమాయకత్వం మీద జాలి కనిపించాయి శంకర్ మౌళి గారికి. తెలుసో తెలియకో ఒక బిడ్డ కుటుంబంలో తప్పు చేస్తే వెలివేశారు తప్ప కుటుంబ సభ్యులు కూడా నదియా మౌళి భవిష్యత్తు గురించి ఆలోచించలేదు. సినీ ఫీల్డ్లో ఒక రకంగా క్రమశిక్షణతోనే శంకర్ మౌళి కోట్లకు వారసులు అయ్యి ఎన్నో అవకాశాలు ఉన్నా కూడా నదియా మౌళికి ఒక ఆసరా కల్పించి శంకర మౌళి నిజంగా గొప్పవారే అని చెప్పుకోవచ్చు అనుకున్నారు గాంధీ. డబ్బు వ్యామోహం, కామం, క్రోధం, మోహం, లోభం అన్ని గుణాలు బాగా పట్టిన వాళ్ళు విక్రమ్ దత్త. శంకర మౌళి గారి కుమారుడు ఈశ్వర మౌళి కూడా మంచి మనిషి కాదు. బయట పడని కామం, క్రోధం ఉన్న దరిద్రుడు. వావి వరస లేదు వాడికి. తల్లి పెంపకంలో ఏమి నేర్చుకున్నాడో మరి. ఇక్కడ ఆశామౌళి గారిని గమనిస్తే ఆమె మనసులో ఏదో డిస్టర్బెన్స్ ఉంది. చిన్నప్పటి నుంచి తల్లి మీద మంచి అభిప్రాయం ఉన్నట్లయితే లేదు. డైరీలో ఒక మాట రాసుకున్నది, అదే ఆశ్చర్యం. ఆ విషయం తెలియాలి. తెలిసి తెలియని వయసులో నాగరికత మోజులో అన్ని ఆనందాలు అనుభవించాలి, అందలాలు ఎక్కేయాలి, ఇంకా ఇంకా పైకెళ్ళిపోవాలి అన్న అతి ఆశతో సినీ ఫీల్డ్లో దిగింది ఆశామౌళి. కానీ ఆశామౌళికి ఆమె జీవితంలో 2-3 తప్పులు జరిగేసరికి వెంటనే పెళ్లి చేసుకుని ఇల్లాలిగా ఉండాలి అని బలంగా కోరుకుంది. అందుకు నదియా మౌళి గారు సహకరిస్తే బాగుండేది. అవును, అసలు సంగతి మిస్ అయ్యాం. సాగర్ దగ్గరకు వెళితే చాలా విషయాలు తెలుస్తాయిగా అనుకున్న స్థానానికి వెళ్ళారు గాంధీ గారు. అక్కడ కొన్ని విషయాలు సేకరిస్తే వినోద్ గారు సంఘ సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనేవారని, చిన్న వయసులోనే ఆయన గురించి ప్రతి విషయమూ మంచిగానే తెలిసింది. ఆయన కుటుంబ సభ్యుల్లో ఆయన తల్లిగారు మాత్రం ఉన్నారు. ఆవిడ చాలా బాధపడుతూ ఉన్నారు. వాడికి ఎలా అబ్బిందో కానీ చిన్నతనం నుండి దైవభక్తి ఎక్కువ. రామకృష్ణ మఠం దగ్గరకు వెళుతూ ఉండేవాడు. అక్కడ బోధనలు వింటూ ఉండేవాడు. 15 సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి వాడిది అదే పద్ధతి. అక్కడి నుండి మాకున్న కోట్ల ఆస్తులు దాన ధర్మాలకు, పేదలకు, అనాథాశ్రమాలకు డొనేట్ చేసేవాడు. కోడలు అనిత మాతో మొదట్లో బాగా కలిసేది కాదు. మౌనంగా తన పని తను చేసుకునేది తప్ప ఎదిరించే తత్వం మాత్రం లేదు. ఎవ్వరితోనూ పెద్దగా మాట్లాడేది కాదు ఆమె. అనిత మంచిదనే చెప్పాలి అన్నారు వాళ్ళ అత్తగారు. కనీసం ఒక బిడ్డనైనా కంటే బాగుండేది అని బాధపడ్డారు ఆమె. అంతవరకే ఆమెకు తెలిసిన విషయాలు. బయట ప్రపంచంలో విషయాలు వినోద్ వాళ్ళ అమ్మగారికి అస్సలు తెలియదు. వినోద్ వాళ్ళ ఫ్రెండ్ అజయ్ని కలిశాడు గాంధీ గారు. చాలా చిత్రంగా అనిపించింది నా ఫ్రెండ్ మరణం. అసలు వాడికి విరోధులు ఉండే అవకాశమే లేదు సార్. ఎందుకంటే ఎవరికి ఏ సహాయం కావాలన్నా సెకండ్స్లో సహాయం చేసే వ్యక్తి అతను. కొన్ని సేవా కార్యక్రమాల సంస్థలు స్వయంగా మొదలుపెట్టాడు కూడా. ఆ రోజు కూడా ఇంటి నుండి ఆఫీస్కి రావాల్సింది మధ్యలో ఎవరో లేడీ ఫోన్ చేసింది. ఆమె చాలా ఆపదలో ఉన్నది అని చెప్పారు అని నాకు చెప్పాడు అన్నాడు అతను.
ఎక్కడికి అని అడిగారు గాంధీగారు. అది వినోద్ గారు నడిపిస్తున్న సేవా సంస్థ దగ్గరకు. తనపై అఘాయిత్యం జరుగుతుందన్నట్లు ఎవరూ లేరు, మీరే రావాలి అని ఏడుస్తూ ఆమె ఫోన్ చేసింది అని తెలిసింది. నన్ను కూడా అక్కడికే రమ్మన్నాడు వినోద్, కానీ అక్కడికి రాలేదు వినోద్. ఇంతలోనే ఒక అరగంటలోనే ఆయన చనిపోయారు యాక్సిడెంట్లో అని తెలిసింది. మీరది యాక్సిడెంట్ అనుకుంటున్నారా అన్నారు గాంధీగారు. ముమ్మాటికి కాదు సార్, యాక్సిడెంట్ అయ్యే అవకాశమే లేదు. ఎందుకంటే వినోద్ డ్రైవింగ్ విషయంలో చాలా ఎక్స్పర్ట్. పైగా పక్కన వాళ్లే వాహనాలను వదిలేస్తూ వెళతారు తప్ప ఎప్పుడూ తన ముందు వెళ్ళాలి అనుకోని సౌమ్యుడు అన్నాడు బాధపడుతూ వినోద్ ఫ్రెండ్. ఆ రోజు వినోద్ గారిని ఎవరు కలిసింది అని సీసీ ఫుటేజ్ కెమెరాలు మొత్తం అన్నీ కూడా ముందే సేకరించమని రెడీ చేయించారు గాంధీగారు. వాటిల్లో అన్నీ సేకరిస్తే వినోద్ గారి కారు ఆయన నడుపుతున్న సేవా సంస్థ దగ్గరకు వెళ్ళలేదు, మధ్యలో ఆగిపోయింది. అక్కడి నుంచి కారు కనిపించలేదు అంటూ ఉన్నారు గాంధీగారు. ఇంతలో ఒక పోలీస్, సార్ ఇది చూడండి అంటూ చూపించాడు. ఆ వీడియో చూస్తున్న గాంధీగారు అర్థమైంది, అవును, ఈ లేడీ అంతకుముందు రోడ్డులో వినోద్ గారి కారులో ఎక్కి లేదు. ఎవరు అని ఆమెను ప్రత్యేకంగా చూశాడు. అవును, ఆల్బంలో ఆశామౌళి పక్కన ఉన్న అమ్మాయి ఈమె, అంటే ఈమె చిన్ అని. ఈ చిన్ నెంబరు ఫోన్ తనకు కూడా కలిసింది. ఆ తర్వాతే అది స్పాయిల్ అయిపోయినట్లు ఉంది. అంటే దొంగ బయటకు వెళ్ళలేదు, మన చుట్టూ ఉన్నారు. ఆ అమ్మాయి ఊరు దాటి వెళ్ళలేదన్న విషయం మాత్రం అర్థమవుతుంది. ఎందుకంటే ఎయిర్పోర్ట్ దగ్గర అన్నీ కూడా మొత్తం సమాచారాన్ని సేకరిస్తే ఆ రోజు ఆ టయానికి ఆ పేరుతో ఏ లేడీ కూడా ప్రయాణించలేదు అన్న విషయం బయటపడిపోయింది. మొత్తానికి కేసు మొత్తం విక్రమ్ చుట్టూ, చిన్ చుట్టూ నడుస్తుంది. ఆ అమ్మాయిని విడిగా ఫోటో తీసి దానిని ల్యాబొరేటరీకి పంపి రకరకాలుగా ఆమె దుస్తుల్లో, హెయిర్ స్టైల్స్లోనూ అన్ని మార్పులు చేయమని చెప్పారు గాంధీ గారు. అక్కడే అనిత దగ్గర ఆడుకుంటున్నాడు బాబు. సంతోష్ ఇలారా అని పిలుస్తున్న అనిత మాటకు, నేను సంతోష్ని కాదు ఆశామోని అని చెప్పేసరికి మతిపోయింది అనితకు. నాకు కోపం వస్తుంది, చిన్ చంపేయాలి దాన్ని అంటూ ఆవేశంగా ఊగిపోతున్న బాబు వైపు చూసి భయంతో అందరినీ పిలిచింది అనిత. బాబు ముఖం ఎర్రగా మారిపోయింది అప్పటికప్పుడు. బాబు దగ్గర అప్పటి వరకు ఉన్న పాప భయపడి తల్లి దగ్గరకు పారిపోయింది. సహజకు దుఃఖం ఆగలేదు. బాబుకి ఏమైంది మళ్ళీ అంటూ బాధపడింది. అప్పటి వరకు ఎప్పుడూ బాబు విషయాన్ని అలా చూడని సుశీలమ్మ గారు మాట్లాడుతూ, బాబుకేదో దెయ్యం పట్టినట్టుంది, ఒక రకంగా చూస్తున్నాడు, కోపంగా ఊగిపోతున్నాడు అని చెప్తున్న తల్లి మాటలు వింటున్నాడు. కానీ సుదర్శన్కి బాధతో మనసు కొట్టుకుపోతుంది. ఆవేశంతో విపరీతంతో స్ట్రెయిన్ అయిపోతున్న బాబు పడిపోయాడు. ఆశామౌని అని పలకడంలో పూర్తి స్పష్టత లేకపోవడంతో అసలు బాబు నేను అని ఏదో పేరు అనడం మాత్రం విన్నాను. కానీ అన్నయ్య, నాకు భయంతో మాట తెలియడం లేదు. పిల్లల్ని ఆడిస్తున్నాను, కానీ నిద్రమత్తుగా ఒక రకంగా ఉంది. అందుకే నేను బాబు మాట్లాడిన పూర్తి మాటలు సరిగ్గా వినలేకపోయానన్నది అనిత. అంతకుముందు డాక్టర్ గారు బాబు ఏదైనా కొత్తగా మాట్లాడుతున్నప్పుడు వేరే విధంగా, ఆ విషయాలు మీరు శ్రద్ధగా వినండి అని చెప్పడం వల్ల అనిత బాధపడింది. కంగారుగా బాబుని హాస్పిటల్కు తీసుకువెళ్లారు. మహిమ గారు లేరు సమయానికి. అక్కడ ఒక కేసు పరంగా మాట్లాడడానికి వచ్చిన డాక్టర్ రోమా గారి ఫాదర్, స్పెషలిస్ట్ సంజయ్ గారు ఉన్నారు. భయపడకండి సుదర్శన్, డాక్టర్ గారు బాగా చూస్తారు. ఆయన స్విట్జర్లాండ్లోనే ప్రముఖ మానసిక వైద్యులు అని చెప్పారు. నమస్తే సార్ అంటున్న సుదర్శన్ కళ్ళల్లో నీళ్లు గమనించారు సంజయ్. బాధపడకండి అంటూ బాబుని పరీక్ష చేశారు. బాబు యొక్క ట్రీట్మెంట్ ఫైల్ చూసి, అసలు ఇలాంటి హెవీ డోస్తో వైద్యం ఎందుకు చేస్తున్నారు బాబుకి అన్నారు సంజయ్. ఆలోచనగా చూశారు సుదర్శన్, సహజ. ఇంత హెవీ ట్రీట్మెంట్, హెవీ డోస్ అక్కర్లేదు ఈ చిన్న బాబుకి అంటూ బాబును అన్ని రకాలుగా పరీక్షలు చేశారు సంజయ్. బాబు మెదడు పనితీరు చాలా విచిత్రంగా ఉంది. హెచ్చుతగ్గులు చిన్నపిల్లల ఆలోచనల విధానాల విషయంలో బోర్డర్ దాటి మరీ ఉన్నాయి. ఇది ఎలా సాధ్యమవుతుంది అని తను పిల్లల చిన్నతనంలో ఒకసారి తను వైద్యం చేసిన ఒక కేసు గుర్తు తెచ్చుకున్నారు సంజయ్. అవును, ఆ పాప విషయంలో కూడా లేనిపోని విషయాలు, ఆందోళనలు. నేనసలు మీ అమ్మాయిని కాదు అని చెప్పడం ఇవే ఆ లక్షణాలు. ఆ కేసు విషయాలు ఒకసారి గుర్తు చేసుకున్నారు సంజయ్. అయినా ఈ కేసు నార్మల్ కేసు కాదు, చూడాలి అనుకున్నాడు. అప్పుడు ఆ పాప విషయంలో తనకు కలిగిన అనుభవాలను చెప్తున్న సంజయ్ మాటలకు, అవును సార్, బాబు ప్రవర్తన కూడా అచ్చు అలాగే ఉంది. ఇప్పుడు మా చెల్లెల దగ్గర ఆడుకుంటూ ఉన్నాడు. మా చెల్లి కూడా మీ అమ్మాయి గారి దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారు. విక్రమ్ భార్య అనిత అని చెప్పాడు సుదర్శన్. విక్రమ్ అంటూ ఒక రకంగా అనుకుని తన కొడుకు విషయంలో కేసు పెట్టినప్పుడు
అనుమానకరమైన విషయాల్లో విక్రమ్ పేరు కూడా వచ్చిందన్న విషయం గుర్తుకొచ్చింది. ఆ జ్ఞాపకాలను పక్కకు నెట్టి బాబుని పరీక్ష చేస్తున్నారు సంజయ్. బాబులో పల్స్ రేట్ పెరుగుతూ ఉంది, తరుగుతూ ఉంది. వెంటనే డాక్టర్ సంజయ్ తను చెప్పిన ఒక మిషన్ వెంటనే ఇక్కడికి తీసుకురావాలని చెప్పారు. అవి పాత కేసులకే వాడేవాళ్ళు సార్, ఇప్పుడు వచ్చిన కొత్త మిషన్లు వాడుతున్నారు అన్నది నర్స్. లేదు, దాని గురించి నాకు తెలుసులే అంటూ తీసుకురమ్మని చెప్పారు డాక్టర్ సంజయ్. అది చాలా చిన్న మిషనరీ, దాన్ని ఒకసారి వెరిఫై చేశారు డాక్టర్ సంజీవ్. పనితీరు మిషన్ బాగానే ఉంది. ఆ మిషన్ సెట్ చేసిన తర్వాత బాబు తలకు కొన్ని వైర్లు అమర్చారు. అక్కడ స్కానింగ్లో చూసుకుంటూ బాబుకి ఇవ్వాల్సిన ఇంజెక్షన్స్ చేశారు డాక్టర్ సంజయ్. ఇక్కడితో ఈ భాగం పూర్తయింది ఫ్రెండ్స్. మరొక భాగంతో మళ్ళీ కలుద్దాం. ఈ భాగం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించండి. ఉంటాను మరి. బాయ్.